సాధారణంగా వారసత్వం అనేది అన్ని రంగాల్లోనూ ఉంటుంది. సినీ, రాజకీయ రంగాల్లో అయితే మరీ అధికంగా ఉంటుంది. సినీ రంగంలో కూడా చాలా మంది వారసులను బరిలో దించుతుంటారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. రాజకీయాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. చాలా మంది నేతలు తమ వారసుల్ని రాజకీయాల్లోకి తెస్తుంటారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా నుంచి అధికంగా వారసులు తెరపైకి వస్తున్నారు. తమ తండ్రులు ఎమ్మెల్యేలుగా ఉండడంతో వారి స్థానాల్లో ఇప్పుడు అన్ని చక్కబెడుతున్నారు. ప్రజల మధ్యకు వస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కుమారులు ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. అయితే ప్రత్యర్థులు వీరిపై షాడో ఎమ్మెల్యే అనే ముద్ర వేస్తున్నారు. ఈసారి భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు గంటా శ్రీనివాసరావు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు రవితేజతో పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇక ఇప్పటికే రవితేజ భీమిలి నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. విశాఖ తూర్పు నుంచి వరుసగా 4 సార్లు గెలిచారు వెలగపూడి రామకృష్ణబాబు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు ప్రతాప్ ను బరిలో దించాలని చూస్తున్నారు. ఇక ప్రతాప్ సైతం నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు గణబాబు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు మౌర్య పోటీ చేసేందుకు సన్నాహాలను చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో గణబాబు కుటుంబానికి గట్టి పట్టు ఉంది. అందుకే వారసుడిని రంగంలోకి దించి రాజకీయ పునాది వేయాలని గణబాబు భావిస్తున్నారు. ఇక ఇంకోవైపు బీజేపీ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన కుమార్తె దీపికను సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఇటీవల ఆమె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆశీస్సులు కూడా తీసుకున్నారు. మొత్తానికైతే విశాఖలో వారసులు ముందు నుంచే సన్నాహాలు ప్రారంభించడం విశేషం.